తెలుగు ప్రేక్షకులు సినిమా వినే విధానాన్ని మార్చేసింది. తెరపై కనిపించిన విజువల్స్ తో పాటు శబ్దం కూడా థియేటర్ ను కుదిపేసింది. ఆ సినిమా మాస్టర్. 1997 అక్టోబర్ 3. ఆ రోజు తెలుగు సినిమా మరో సాంకేతిక విప్లవాన్ని చూసింది. అది డిటిఎస్ సౌండ్. అప్పటి వరకు చాలా థియేటర్లలో సాధారణ సౌండ్ సిస్టమ్ మాత్రమే ఉండేది. కానీ మాస్టర్ విడుదలతో ప్రేక్షకులు తొలిసారిగా మరింత స్పష్టమైన, శక్తివంతమైన డిజిటల్ ఆడియో అనుభూతిని ఆస్వాదించారు. ఈ చిత్రానికి దర్శకుడు సురేష్ కృష్ణ, నిర్మాత అల్లు అరవింద్, హీరోగా మెగాస్టార్ చిరంజీవి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్రంలో చిరంజీవి తన సినీ జీవితంలో తొలిసారిగా ఒక పాట కూడా పాడారు. మరో విశేషం, ఈ సినిమా విడుదల సమయంలో 121 ప్రింట్లతో దాదాపు 200 థియేటర్లలో విడుదలైంది. అది అప్పటి తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఒక భారీ విడుదల. అయితే ఈ రికార్డు విషయంలో ఒక సందేహం చాలా మందికి ఉంటుంది. కొంతమంది తెలుగు వీర లేవరా అనే తొలి డిటిఎస్ చిత్రం అంటారు. దానికి కారణం పాత వ్యాసాలు, జాబితాలు. కానీ తాజా సినీ రిఫరెన్స్ లో చరిత్ర ఆధారాలు, మాస్టర్ అధికారిక వివరాలు మాత్రం మాస్టర్ నే తెలుగు సినిమాకు డిటిఎస్ టెక్నాలజీని పరిచయం చేసిన చిత్రంగా పేర్కొంటున్నాయి. అందుకే ప్రస్తుతం ఎక్కువగా అంగీకరించబడుతున్న రికార్డ్ ఇదే. మాస్టర్ తర్వాత చాలా థియేటర్లు డిటిఎస్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం ప్రారంభించాయి. యాక్షన్ సన్నివేశాలు, పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కొత్త స్థాయికి చేరుకున్నాయి. ఈ రోజు డాల్బీ ఆటమ్స్, ఐమాక్స్, 3D ఆడియో గురించి మాట్లాడుతున్నాం. కానీ తెలుగు సినిమా డిజిటల్ ఆడియో ప్రయాణానికి బలమైన ప్రారంభం ఇచ్చింది మాత్రం మాస్టర్. అందుకే ఈ సినిమా కేవలం ఒక హిట్ మాత్రమే కాదు, తెలుగు సినిమా సాంకేతిక పరిణామంలో ఒక మైలురాయి. ఇలాంటి అరుదైన తెలుగు సినిమాలో రికార్డు కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.